కార్మికులకు ఉరితాళ్లుగా మారిన లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఏలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేస్తున్నారు. అందులో భాగంగా గజ్వెల్ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం నుంచి కొలాబీరం గార్డెన్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ గజ్వెల్ నియోజకవర్గంలో రాణి ముద్రస్ లిమిటెడ్ ప్రైవేట్ పరిశ్రమలో అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ, మధ్యాహ్న భోజనం, మున్సిపల్, గ్రామ పంచాయతీ, ఐకేపీ, వివోఏ, మున్సిపల్ ఆర్సీలో పారిశ్రామిక కార్మికులు వేలాది మంది సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం తెచ్చిన నూతన లేబర్ కోడ్లు కార్మికులకు కాకుండా యజమానులకు అనుకూలంగా ఉన్నాయని, పరిశ్రమల నుంచి కోట్లాది రూపాయలు పొందుతున్న బీజేపీ కార్మికులను రోడ్డున పడేస్తుందన్నారు. కార్మిక పరిశ్రమల తనిఖీల శాఖ నామమాత్రంగా మారిందని, పరిశ్రమ కార్మికులకు ఆరోగ్యపరంగా పెట్టింది అన్నారు. వేతనాలు, సౌకర్యాలు యాజమాన్యాలను సొంతమని, అధికారుల జోక్యం లేకుండా పొందుతుందన్నారు. సమ్మె నోటీసులు 2 నెలల కాలం పెంచారన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, వివోఏలు, మున్సిపల్, ఆర్బీలకు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కార్మికులను గుర్తించి ఈఎస్ఐ, పీఎఫ్ చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలని, లేనిచో భవిష్యత్ కార్యక్రమం రూపొందిస్తామన్నారు. హైర్ ఫైర్ విధానంతో ఉద్యోగ భద్రతకు ప్రమాదం ఉందని, అగ్రిమెంట్ పేరుతో ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. ఉపాధి పథకం రద్దు చేసి చట్టభద్రత తొలగించి విబీజీ రామ్జీ పథకం పేరుతో పేదలకు ఉపాధి లేకుండా చేస్తుందన్నారు. నూతన విద్యుత్ చట్టం ప్రజలకు భారంగా ఉందని, విత్తన చట్టం రైతులకు నష్టం చేస్తుందని, రైతులకు భద్రత లేకుండా ఉన్నదని అన్నారు. ఎల్ఐసిని 100% విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా డబ్బులకు ప్రమాదం పొంచి ఉందని, దేశీయ అభివృద్ధికి ఆటంకంగా ఉంటుందన్నారు. రైతు కార్మిక వ్యతిరేక చట్టాలు వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని, కార్మికులు రైతాంగం కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి, జిల్లా నాయకులు వేణుగోపాల్, రంగారెడ్డి, సుభద్రారాజు, మహాలక్ష్మి, విజయ, బాబురావు, స్వామి, నర్సింహులు, మహేష్, కనకయ్య, కల్పన, కుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. Thank you.